దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది ఈ యొక్క పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో ఉండే కృప దేవుడు మనందరికి ఇచ్చాడు. అందుని బట్టి మనం అందరం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది క్లుప్తంగా నేను దేవుని మాటలు అందించి ముగిస్తాను. మనం నేరుగా ప్రభువులోకి అడుగు పెడదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి చదివే ముందు కొన్ని మాటలు చెప్తాను. నేను అందరు నా వైపు చూడండి. ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకనొక గ్రామంలో ఒక చేపలు బట్టి చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా అనుభవం ఉన్న, చాలా పట్టు ఉన్న, నైపుణ్యత ఉన్న, స్కిల్స్ ఉన్న చేపలు బట్టి వ్యక్తి ఉన్నాడంట. జాలరి ఉన్నారంట. జాలరి వాళ్ళకు చేపలు పట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నప్పటి నుంచి ఆ వృత్తిలోనే నడిచిన వారు, చిన్నప్పటి నుంచి దాంట్లోనే చాలా నైపుణ్యత, స్కిల్స్ చాలా ఉన్నాయి. ఎలా వేస్తే చేపలు పడితే వారికి తెలుసు. అయితే వాళ్ళ అనుభవంతో, వాళ్ళ నైపుణ్యంతో, వాళ్ళకున్న ఆలోచనతో, వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళకున్న బలముతో, వాళ్ళకున్న ఆ పట్టుదలతో వల వేశారు. ఆ రోజు చేపలు పడదామని. వారికున్న ఇబ్బంది ఏంటంటే ఏ పూట చేపలు పడితే ఆ పూట వారికి ఆ కుటుంబం పోషించబడుతుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు ఏ పూట పనికి వెళ్తే ఆ పూట ఆ కుటుంబం పోషించబడుతుంది, సమృద్ధిగా భోజనం చేయగలుగుతారు. ఇంకొద్ది మందికి చూడండి, ఆ పూట వెళ్ళకపోతే, ఆ పూట పని దొరకపోతే ఆ రోజంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అట్లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఆ పూట చేపలు పడ్డానికి వెళ్ళాడు, వల వేశాడు, ఆశతో వేశాడు, ఆసక్తితో వేశాడు, ఎంతో అపేక్షిస్తూ వేశాడు. ఈ పూట సమృద్ధిగా దొరికితే మా కుటుంబం అంతా సమృద్ధిగా పోషించబడుతుంది, మా కుటుంబం అంతా సమృద్ధిగా భోజనం చేయగలుగుతాం, నా పిల్లలకు ఆహారం దొరుకుతుంది అని ఎంతో ఆశతో వేశాడట. ప్రతిసారి వల వేయడం తనకు ఎక్స్పీరియన్సే. ప్రతిసారి వల వేసినప్పుడు, తన పాలి వాళ్ళు వల వేసినప్పుడు, తన వాళ్ళందరూ వల వేసినప్పుడు చక్కగా ఎన్నో రకాల చేపలు దొరికేవి, సమృద్ధిగా బ్రతికేవారు. సరే, కొన్ని రోజులు దొరకపోయినప్పటికీ వాళ్ళ పాలోళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, అన్నదమ్ములందరూ వాళ్ళు కూడా జాలర్లు కనుక కనీసం ఏమి దొరకపోతే వాళ్ళు ఒక 2 చేపలు ఇచ్చారే, ఈ పూట భోజనం చేయి, ఈ పూట మీరు తినండి అని చెప్పి ఇస్తే ఎంతో సమృద్ధిగా బ్రతికేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమైంది తెలుసా? ఆ రోజు కూడా చేపలు పడ్డానికి వెళ్ళాడు. ఆ రోజు కూడా వారి అన్నదమ్ములు వచ్చారు. ఎవరికి వాళ్ళు వలలు తెచ్చుకొని ఎంతో నైపుణ్యత, ఎంతో అనుభవంతో వల వేశాడు. కానీ ఒక్క చేప దొరకలేదట, ఒక్క చేప పడలేదు. సరే, ఈ పూట పడకపోతే మన అన్నదమ్ములు ఉన్నారు కదా, సహాయం చేసేవారు ఉన్నారు కదా, మనల్ని ఆదరించేవారు ఉన్నారు కదా, ఈ పూటకు ఎలా గడుపుతాం అనుకొని వాళ్ళ వైపు చూస్తే వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారు. ఏ రోజు ఇంత అనుభవంతో ఉన్న వ్యక్తి ఏ పూట ఏ రోజు కూడా అంత ఘోరమైన స్థితి తన జీవితంలో చూడలేదు. తన పడవ ఖాళీ అయిపోయింది, తన వల ఖాళీ అయిపోయింది, తన ఆలోచనలు కూడా ఖాళీ అయిపోయాయి, తన చేతులు ఖాళీగా మిగిలిపోయాయి, తన అన్నదమ్ములు కూడా ఖాళీ అయిపోయారు. ఎంతటి కష్టపరిచాడంటే ఈ పూట తన బాధ ఏంటో తెలుసా? చేపలు పడలేదని బాధ కాదండి, ఈ పూట ఎలా పోషించబడాలి, ఈ పూట ఎలా నడవాలి, ఈ పూట నా పిల్లలకు ఆహారం ఎట్లా, ఈ పూట నా కుటుంబానికి ఆహారం ఎట్లా, ఈ పూట నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, ఒక నా ఆలోచన తనని వేధిస్తూ ఉంది. ఈ పూట మందిరానికి వస్తుంది దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా నువ్వు కూడా ఏదో అనుకుంటూ వచ్చావు కదా, అయ్యో ఈ నెల ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకులున్నాయి, ఎంతో డబ్బు కావాలి, నాకు డబ్బు ఉంటేనే నా కుటుంబం పోషించబడుతుంది, పలానా పని జరుగుతుంది, పలానా విజయం వస్తుంది, పలానా ప్రయత్నంలో నేను సఫలమవుతానని ఎంతో ఆశతో వచ్చావు కదా. అయితే నీ చేతులు ఖాళీ అయిపోయాయి, నీ జేబు ఖాళీ అయిపోయింది, చేతిలో ఏ ఆధారం కనబట్టలేదు, చేతిలో ఏ ఆధారం కనబట్టలేదు. ఈరోజు ఆధారం కనబడని స్థితిలో ఉన్నావా? ఎటువంటి ఆధారం కనబడట్లేదు నీకు. నా కుటుంబం ఎట్లా పోషించబడాలి ఆధారం కనబడట్లా.
నా పిల్లలు కొత్త బట్టలు ఎట్లా, ఏ ఆధారం కనబెట్లా. నీ జీవితంలో ఏ కష్ట పరిస్థితులు వెళ్తున్నావో దేవుడు ఒక చక్కటి మాట నీకు సెలవిస్తున్నాడు. ఆ రోజు ఆ చేపలో పెట్టి ఆ జాలరికి కూడా ఆ నిరాశ మిగిలింది. నిరాశతో వస్తున్నాడు, ఇంటికి వెళ్దామని సిద్ధమవుతున్నాడు, వాళ్ళ కడుగుతున్నాడు, కానీ తన మనసంతా ఇంటి మీదే తిరుగుతూ ఉంది. తన బ్రతుకంతా ఎంతో దుఃఖంతో కష్టంతో వెళుదామని సిద్ధమవుతున్న వేళ ఒక్క గంటలో సీన్ రివర్స్ అయిపోయిందండి. కథ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఏ బాధతో ఉన్న వ్యక్తి, అప్పటిదాకా ఎంతో భారంతో ఉన్న వ్యక్తి, అప్పటిదాకా తన కన్నుల్లో కన్నీరు మాత్రమే మిగిలిపోయిన వ్యక్తి, తన పాడవ ఖాళీ అయిపోయింది, తన స్థితి ఖాళీ అయిపోయింది అని అనుకుంటున్న వేళ ఒక్క కొద్ది క్షణాల్లో మొత్తం ఆలోచన, ఆ కథ మొత్తం మారిపోయింది. కన్నీటి కథ మొత్తం మారిపోయింది. ఏమైందో తెలుసా? ఆ కొద్ది క్షణాల్లో ఏమైందో తెలియదు, కానీ తన పడవ నింపబడింది. హల్లెలూయా! కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా. తన పడవ నింపబడింది. తన పడవ నింపబడమే కాదు, తన అన్నదమ్ముల పడవలన్నీ నింపబడ్డాయి. వాళ్ళు నింపబడ్డం కాదు, సంతోషంతో నింపబడింది తన హృదయం. అప్పుడు దాకా వేదన పడ్డ తన మనస్సు ఒకలాంటి ఆనందం కలుగుతా ఉంది, ఒకలాంటి సంతోషంతో తిరిగి వస్తున్నాడు, సమృద్ధితో తిరిగి వస్తున్నాడు, సంతృప్తితో తిరిగి వస్తున్నాడు. ఏం జరిగింది ఆ కొద్ది క్షణాల్లో అంటే ఆలోచనకర్త అయిన దేవుడు ఎంటర్ అయ్యాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొంచెం గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా సమృద్ధి లేదు, అప్పటిదాకా కష్టమే ఉంది, అప్పటిదాకా ఖాళీగా ఉన్న తన పడవ ఒక్కసారిగా నింపబడ్డం కారణం ఏంటి తెలుసా? ఆలోచనకర్త అయిన దేవుడు అడుగు పెట్టాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఇదే. నీ జీవితం కూడా సంతోషంతో నింపబడాలి, నీవు కూడా సమృద్ధిలో నడవాలి, సంతృప్తిలో నడవాలి. నా బ్రతుకులో ఏమున్నా లేకున్నా ఆ సంతృప్తి అనుభవంలో నేను జీవించాలి అంటే ఆలోచనకర్త అయిన దేవుడు అడుగు పెడితే సమస్తం తారుమారు కాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? ఆలోచనకర్త అయిన దేవుడు అడుగు పెట్టాడు. అప్పటిదాకా తన ఆలోచనతో వేశాడు, తన అనుభవంతో వేశాడు, తనకున్న జ్ఞానంతో వేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. అందుకే మన దేవునికి ఆలోచనకర్త అని పేరుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంగ్లీష్లో రాయబడి ఉంది, హీఈస్ ద కౌన్సిలర్, హీఈస్ ద డివైన్ గైడ్ విత్ ఎక్స్ట్రార్డినరీ విజ్డమ్. ఆయన ఆలోచనలు చాలా గొప్పవి, ఆయన ఆలోచన చాలా గొప్పది, ఆయన ఇచ్చే ఆలోచన చాలా విలువైనది. ఆయన ఇచ్చే ఆలోచన నీ బ్రతుకుని మార్చగలదు, నీ పిల్లల జీవితాన్ని మార్చగలదు, నీ కష్టంలో ఉన్న నీ పరిస్థితిని సమృద్ధిలోకి నడిపించగలదు. యేసు ప్రభు ఎంటర్ అయ్యి ఆలోచనకర్తగా అక్కడ అడుగు పెట్టాడు. ఆయన ఒక్క ఆలోచన ఇచ్చాడండి. చదవండి ఒక్కసారి, ఏం ఆలోచన ఇచ్చాడు? లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఆలోచనకర్త అయిన దేవుని ఆలోచన వారు విన్నారు. ఏం జరిగింది వారి జీవితంలో అంటే అప్పటిదాకా వారి ఆలోచన, వారి అనుభవాన్ని ఉపయోగించారు. వారి అనుభవం, వారి ఆలోచన, వారి జ్ఞానం నష్టాన్ని మిగిల్చింది, కష్టాన్ని మిగిల్చింది, కొరతను మిగిల్చింది, కరువును మిగిల్చింది, కన్నీటిని మిగిల్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఆలోచనతో వెళ్ళావా? నీ అనుభవంతో వెళ్ళావా? నీ జ్ఞానంతో ఇప్పటిదాకా ప్రయత్నం చేసావా? నీ యొక్క పట్టుదలతో, నీకున్న నైపుణ్యంతో, నీకున్న స్కిల్తో ప్రయత్నించి అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఒక్కసారి మన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. ఆయనకు అవకాశం ఇవ్వగలిగితే తప్పక నీ కన్నీటిని సంతోషంగా మార్చగలడు,
నీ కరువును సమృద్ధిగా మార్చగలడు, నీకున్న వేదనను తొలగించగలడు, నీకున్న ఆవేదనను, నీకున్న నష్టాన్ని, నువ్వు నలిగిపోతున్నావా, నవ్వుల పాలైపోయావా, దేవుడు దీవెనకరంగా మార్చగలడు. హల్లెలూయా, చెప్పలు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వారి ఆలోచనలతో అడుగుపెట్టి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనతో వివాహం జరిగించి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనతో బిజినెస్లు ప్రారంభించి కుప్పకూలిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనతో ఉద్యోగాలు ప్రారంభించి నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనతో ఎన్నో 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 ప్రయత్నాలు చేసి చేతికిల పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు నష్టపోవడానికి, నువ్వు కష్టాల పాలైపోవడానికి కారణం నీ ఆలోచన, లేదంటే కొద్దిమంది పెద్దల సలహా విన్నావా? మీకు తెలుసా, సీఎంస్కి పిఎంస్కి సపరేట్గా సలహాదారులు అంటారు, అంటే ఆలోచన చెప్పేవారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఇట్లా వివాహాలు చేసుకునే వారికి ₹1,00,000 సాయం చేద్దాం, దానికి ఆ స్కీమ్కి ఏం పేరు పెడదామని వాళ్ళకున్న ఆలోచనదారులు, సలహాదారులను పిలిచి ప్రతి దాంట్లో ఉంటారు. ఇప్పుడు పాస్టర్ దాంట్లో కూడా, కమిటీలు కూడా సలహాదారులు, అంటే వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. తనకున్న వాళ్ళు పిలిస్తే పలాలు ఆ పేరు పెడదాం, పలాలు ఈ పేరు పెడదాం అన్నట్టు. తర్వాత వాళ్ళ కుమారుడు ఒక పేరు చెప్తే ఆ పేరు ఫిక్స్ చేశారు, కళ్యాణ్ లక్ష్మణ్. అంటే ఒక ఆలోచన, ప్రతి ఫీల్డ్లో ఆలోచన ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. అయితే నేను అంటాను, పేతురు అప్పటిదాకా తనకున్నంత నైపుణ్యం చేపలు పెట్టడంలో ఇంకెవరికి లేదు. తనకున్న అనుభవం వేరే, తన ఎక్స్పీరియన్స్ వేరే. మీకు తెలుసా, చేపలు పట్టే వారికి వల ఎక్కడ వేయాలో, వలలు ఎలా వేయాలో, ఏ విధంగా వేస్తే పడుతుందో, ఏ విధమైన ఫ్రీక్వెన్సీతో వేయాలో తెలుసు. కానీ వాళ్ళ అనుభవం ఫెయిల్ అయిపోయింది, వాళ్ళ ఆలోచన ఫెయిల్ అయిపోయింది, వాళ్ళ యొక్క నడిపింపు ఫెయిల్ అయిపోయింది, వాళ్ళ నడవడిక ఖాళీగా మిగిల్చబడింది. అందుకే ఆ పూట ఎందుకో దేవునికి అవకాశం ఇచ్చారు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాను కదా, డివైన్ గైడ్ విత్ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్. ఆయనకున్న జ్ఞానం వేరే. ఆయన జ్ఞానంతో నువ్వు నడిపించబడితే నిశ్చయంగా నీ కథ మొత్తం మారిపోతుంది, నీ పిల్లల స్థితిగతులు మొత్తం మారిపోతాయి, వారి యొక్క పరిస్థితులు అన్నీ మారిపోతాయండి. ఒక్కసారి ఆలోచనకర్త అయిన దేవుని ఆలోచన విన్నావా? దేవుని ఆలోచన విని అడుగెడుతున్నావా? దేవుని ఆలోచన తీసుకొని ముందడుగు వేస్తున్నావా? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎస్, ఇప్పటిదాకా నేను రూఢిగా చెప్పగలను, నువ్వు నష్టపోవడానికి కారణం దేవుని ఆలోచన కాదు. నీ ఆలోచనతో వెళ్ళావు, నీ అనుభవంతో వెళ్ళావు, అనుభవం ఉన్న వాళ్ళతో చెప్పిన వాటి విన్నావు. అందుకే నష్టం అయిపోయింది, అందుకే కష్టం అయిపోయింది, అందుకే కరువులో అడుగు పెట్టావు. ఈరోజు ఈ యొక్క పునరుద్ధరణ దినం, ఈ డిసెంబర్లో దేవునితో మాట్లాడుతున్నాడు. రాబోయే 2026 సంవత్సరం తీర్మానం తీసుకో. ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇస్తాడు. ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశమి, ఆయనకు అప్పగించు. ఆయన ఇచ్చే ఆలోచన విను. అది నీ జీవితానికి క్షేమం, అది నీ జీవితానికి దీవెన, అది నీ జీవితానికి ఆశీర్వాదం. ఆయన ఆలోచన చూడండి, పేతురుని ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఆయన చెప్పాడు, పేతురు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, శ్రమపడ్డాం, ప్రయత్నం చేసాం, ఫలితం ఏమి రాలేదయ్యా. సరే, నీ ఆలోచన బట్టి చెప్పండి, మరొకసారి అందరూ చెప్పండి, నీ ఆలోచన బట్టానండి, నీ ఆలోచన బట్టి ఒక్కసారి వల వేస్తాను అని చెప్పి దేవుని ఆలోచన తీసుకొని దేవుడు చెప్పిన చోట, దేవుడు వెయ్యమన్న చోట వల వేసాడండి. ఎంతగా నింపబడిందంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడు తన దగ్గర ఆహారం లేకపోతే తన తోటివారు, తన అన్నదమ్ములు, తన వాళ్ళు అంత పాలోళ్ళందరూ వాళ్ళ సహాయం తీసుకునేది. కానీ ఎంత నింపబడిందంటే, తన పడవ ఏ రోజు సమృద్ధిగా నింపబడడం తను చూడలేదు. తన పడవ నింపబడమే కాకుండా, తన దోణి నింపబడడం కాకుండా, తన అన్నదమ్ములంతో దోణిలన్నీ నింపబడ్డాయి. ఎంతగా పేతురును ప్రభావితం చేస్తుందంటే, తన జీవిత కాలం అంతా పట్టిన అన్ని రకాల 153 రకాల చేపలు పడ్డాయట. దేవుని ఆలోచన ఉంటే నీ జీవితంలో ప్రతిదీ కొత్తగా మారుతుంది. హల్లెలూయా. దేవుని ఆలోచన ఉంటే నీ జీవితంలో ఎన్నడూ చూడని స్థాయికి వెళ్తావు.
దేవుని ఆలోచన తీసుకుంటే నువ్వు ఎన్నడూ చూడనంత దీవెన అనుభవిస్తావు. ఈరోజు మరి చాలా మంది దేవుని ఆలోచన లేకే అడుగు పెట్టి నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆలోచన చాలా అవసరం అండి. దేవుని ఆలోచన నిన్ను హెచ్చించడానికి, దేవుని ఆలోచన నిన్ను పైకి లేపడానికి, దేవుని ఆలోచన అంతా నిన్ను గణపరచడానికి, దేవుని ఆలోచన నీకు మేలు చేయడానికి. మనుషుల ఆలోచన కొన్నిసార్లు నీకు మేలు చేసినట్టుంటుంది, కొన్నిసార్లు ఎక్కువ సార్లు నేను నష్టపరచాలని. మనుషుల ఆలోచన నష్టాన్ని తీసుకొస్తుంది, మనుషుల ఆలోచన నిన్ను పైకి రాకుండా చేస్తుంది. అదే దేవుని ఆలోచన తీసుకున్నావో, దేవుని ఆలోచన ఎంతో శ్రేష్టమైంది, దేవుని ఆలోచన ఎంతో ఘనమైందండి, దేవుని ఆలోచన ఎంతో దీవెనకరమైంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇండియా వర్సెస్ శ్రీలంకను ఏదో సారీ ఇంకా వేరే టీమ్స్, మన ఇండియా కాదు, వేరే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ లేదా ఇండియా, శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్, మొత్తానికి క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఒక టీము ఫస్ట్ ప్లే చేసింది, వాళ్ళు పలానా స్కోర్ కొట్టారు, ఎగ్జాంపుల్ 160 కొట్టారు అనుకోండి, కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ టీం ఆడుతూ ఉంటే విపరీతమైన వర్షం వస్తూ ఉంది, మరలా తగ్గిపోతూ ఉంది, మరలా ఆడుతూ ఉన్నారు, మరలా వర్షం పెరుగుతూ ఉంది. తర్వాత లాస్ట్ టైం ఆడుతూ ఉంటే తన క్యాప్టెన్ అక్కడ స్టాండ్స్ నుండి చూస్తూ ఉన్నాడు. తనకు సిచ్యువేషన్ అంతా అర్థమైంది. అది ఏదో డిఆర్ఎస్ ద్వారా మరి మ్యాచ్ మధ్యలోనే ఆపివేసి స్కోర్స్ని ఈక్వల్ చేద్దామా, లేదంటే స్కోర్స్ ఎలాగా పలానా టీం ఎట్లా ఆడారో దాన్ని బట్టి ఈ విజయం ఇద్దాం అని అనుకుంటున్నారని క్యాప్టెన్కి వినబడగానే క్యాప్టెన్ ఒక ఆలోచన పంపించాడు. తనకున్న వారితో అక్కడ వాటర్స్ తీసుకెళ్లే వాళ్ళతో పంపించి ఆ యొక్క బ్యాట్స్మెన్ని ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పు, ఎక్కువ ఆడొద్దని చెప్పు, మనకు సరిపోతాయి రన్స్ సరిపోతాయి, ఎక్కువ భారం కలిగి ప్లే చేయొద్దని చెప్పు, వికెట్స్ కాపాడుకో అని చెప్పాడంట. ఆయన వెళ్ళి చెప్పాడు, క్రికెట్ ఆడుతున్న వాళ్ళతో చెప్పాడు, నువ్వు ఎక్కువ రన్స్ చేయక సరిపోయింది, మనకు నువ్వు వికెట్ కాపాడుకో అని చెప్పగానే ఆ నెక్స్ట్ ఓవరే వర్షం పడడంతో మ్యాచ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ అదే డిఆర్ఎస్ ద్వారా ఏదో ఆ యొక్క స్టేట్మెంట్ ద్వారా పలానా స్కోర్ ఈ స్కోర్ ఎంత వాళ్ళు ఎంత ప్లే చేస్తారు, వీళ్ళు ఎంత ప్లే చేస్తే ఒక్క రన్ను తక్కువ ద్వారా వీళ్ళు ఓడిపోయారండి. ఒక్క రన్ను తక్కువైపోవడం వల్ల ఈ టీం ఓడిపోయింది. వీళ్ళు ఓడిపోవడం కారణం ఏంటి చెప్పండి? రన్స్ చేయకపోవడం కాదు, ఆయన మంచిగా ప్లే చేస్తున్నాడు. కెప్టెన్ యొక్క ఆలోచన, ఒక్క రాంగ్ సజెషన్, ఒక్క తప్పుడు ఆలోచన, ఒక్క తొందరపాటు ఆలోచన ఆ యొక్క మ్యాచ్ని టీం అంతా ఓడిపోవడానికి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావు? ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? అవకాశం ఇస్తే అంత సమృద్ధిని చూస్తావు, అవకాశం ఇస్తే అంత దీవెన చూస్తావు, అవకాశం ఇస్తే జీవితంలో ఎప్పుడు అనుభవించలేనంత ఆనందాన్ని అనుభవిస్తావు. ఈరోజు లోకంలో ఎవరి ఆలోచన తీసుకోవద్దు, దేవుని ఆలోచన మాత్రమే. వింటున్నారా? దేవుని ఆలోచన మాత్రమే. పాస్టర్ల ఆలోచన కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మనం ఇంతకాలం సేవ చేస్తాం, ఇంతకాలం నమ్మకంగా ఉన్నాం కదా, అందరు పాస్టర్లు అట్లే ఉంటారు అనుకున్నాం. ఒక్క రాంగ్ సజెషన్ చాలా నష్టానికి గురి చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి సలహా కాదు, దేవుని ఆలోచన తీసుకోండి. దేవుని ఆలోచనే. అది దేంట్లోనైనా, వ్యాపారంలోనైనా, ప్రయత్నంలోనైనా, పరీక్షల్లోనైనా, నీ ఫ్యూచర్ విషయంలో దేవుని ఆలోచన నువ్వు తీసుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు సార్? నీకు మేలుకరంగా మారాలని చూస్తాడు, నువ్వు దీవెనకరంగా నడవాలని చూస్తాడు, నువ్వు పైకి వచ్చే ఆలోచనకి ఇస్తాడు, నీ పిల్లలు పైకి వెళ్ళే గంత ఘనమైన స్థితిలో ఉండే ఆలోచన ఇస్తారు. మన తోటి వారి ఆలోచన తీసుకున్నావు అనుకో, వాడు పైకి నువ్వు పైకి రావాలిరా, నువ్వు పైకి రావాలి అని చెప్తాడు. మనసులో మాత్రం అబ్బా వీడు ఆగిపోతే బాగుండు, వీడు నష్టపోతే బాగుండు అని చూసుకుంటారు ఖచ్చితంగా. ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది, భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారు. బయట బంధువులు వస్తే వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు. మేము అందరూ బయటనే ఉన్నాం. లోపల భోజనం అమ్మ దాంట్లో గ్యాస్ మీద పెట్టింది, వెళ్ళిపోయింది. బయట అక్కడ లోపల ఎలాగో కొద్దిమంది పాస్టర్ బంధువులు ఉన్నారు కదా అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత
మరలా తిరిగి వచ్చేసరికి లైట్గా ఏమంటారు, పలుక ఏమంటారు, అది కరెక్ట్గా కాలే బియ్యం సరి ఏమంటారు పలుకే ఉంది, మొత్తం సరిగ్గా కాలేదు. అది లైట్గా మామిడి వాసన వస్తుంది. సరే ఏమేది ఇది ఇట్లా అవుతుందంటే అక్కడ చూస్తే అక్కడ అందరూ అక్కడనే ఉన్నారు. వెళ్ళి చూస్తూ ఉంది, అమ్మ అయ్యో ఇట్లయిపోయింది, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఏం చేద్దాం, బయట మళ్ళీ కట్లపై పెడదాం, మళ్ళీ చేద్దాం అంటే పక్కన ఒక ఆమె చెప్తుంది ఆలోచన మా బంధువే, నేను ముందే చెప్దాం అనుకున్నా గ్యాస్ మీద వద్దని, మళ్ళీ నువ్వేమనుకుంటావో, నేను ముందే అనుకున్నా ఇట్లా అవుతుందని నీకు చెప్దాం అనుకున్నా, మళ్ళీ నువ్వేమనుకుంటావని నేను చెప్పలే. మా అమ్మ ఇప్పుడు నాకు చెప్తుంది, ఇప్పుడు ఎవరి ఆలోచన తీసుకోవద్దు. మీటింగ్ విషయంలో కూడా మాకు ఎప్పుడు మా అమ్మ జ్ఞాపకం చేస్తుంది, స్టేజ్ మీద నిలబడ్డప్పుడు కూడా ఎవరి ఆలోచన తీసుకోవద్దు. దేవుడు నీకు ఎట్లా నడిపింపిస్తే అట్లా చేయి. ఏ సేవకుని ఆలోచన తీసుకోవద్దు. అందరూ మనం పడిపోవాలని, మనం నష్టపోవాలని చూస్తారు. పలానా వాళ్ళు మనం నష్టం చేయాలని చూస్తారు. వాళ్ళ ఆలోచన చెప్తున్నప్పుడు ఆలోచన తీసుకోకు. దేవుడు నీకు ఎట్లా నడిపింపిస్తే, దేవుడు నీకు ఎట్లా ఆలోచనిస్తే ఆలోచనతో మూగా దేవుడి విజయం ఇస్తాడు. ఎందుకంటే మన స్నేహితులైనా మన బంధువులైనా ఏం చేస్తారంటే పూర్తిగా మా అమ్మ ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది, మొత్తం నష్టపోయేదాకా చూసిన తర్వాత అప్పుడు చెప్తారు ఆలోచన, నాకు ముందే తెలుసు అని 2-3 అనుభవాలు చెప్పినప్పుడు నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ఆలోచన చేసుకోకండి. దేవుడికి ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు అడుగెడితే 2023లో దేవుడు మాకు ఆలోచన ఇచ్చాడు. ఎలాగైనా సభలు పెట్టాలి, ఎలాగైనా సువార్తను ప్రకటించాలి, ఒక సువార్త సభలు పెట్టి మంచి దైవజనం ద్వారా అనేకులకు వాక్యాన్ని వినిపింపజేయాలి, ఉపదేశాన్ని వినిపింపజేయాలని దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం అడుగు పెట్టాము. నిజంగా దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతవరకు సభలు నడిపించడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. నేనంటాను దేవుని ఆలోచనే. పేతురు అనేక సార్లు నష్టపోయి ఉంటాడు, కానీ ఆ పూట మాత్రం దేవుడి ఆలోచన తీసుకున్నాడు, అలా వేశాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు వెయ్యమన్న చోట వేశాడు. ఆ ఆలోచన విజయానికి దారి చేస్తుంది. హల్లెలూయా. ఆ ఆలోచన ఎంత ప్రభావితం చేసిందంటే పేతురు వల పడవ అన్ని విడిచిపెట్టి, ఆ సముద్రం విడిచిపెట్టి, అంతా విడిచిపెట్టి ఇంత చక్కటి ఆలోచన, ఇంత చక్కటి దీవెనకరమైన మార్గాన్ని చూపిన యేసయ్య వెంట నేను నడుస్తాను అని వెళ్ళేటట్టు చేసింది. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. నేను అంటున్నాను, నీ పిల్లల విషయంలో ఈ 2026 సంవత్సరం తీర్మానం తీసుకో. ఆలోచనకర్తగా దేవునికి అవకాశమే. ఆయన ఆలోచన విను. నీ భవిష్యత్తును దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నీకు రావాల్సిన స్థితి ఏంటో దేవుడు చెప్పబోతున్నాడు. నీవు ఉండాల్సిన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏంటో దేవుడు నీకు స్పష్టంగా, అందుకే ఆ మాట రాయబడింది. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. కీర్తనలు 32వ నేను బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నీకు ఆలోచన చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు వినడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు దేవుని ఆలోచన వినడానికి రెడీగా ఉన్నావా? చాలా మంది ఆలోచన విని నష్టపోయావు. చాలా మంది ఆలోచన విని అప్పుల పాలైపోయావు. నీ ఆలోచనతో, దేవుని ఆలోచనతో నువ్వు దేవుని ఆలోచన తీసుకుని అడుగేస్తుంటే నువ్వు ఎప్పుడో విజయం సాధించే వ్యక్తివి, ఎప్పుడో విజయపు మార్గంలో నడిచే వ్యక్తివి, ఎప్పుడో దీవెనకరమైన స్థితిలో ఉండాల్సిన వ్యక్తివి నీవు. నిజంగా నీలాగా ఇంకో వ్యక్తి ప్రయత్నిస్తే, ఇంకో వ్యక్తి ప్రయాసపడితే ఎప్పుడో దీవించబడ్డాడు. కానీ అంత ప్రయాసపడ్డా, అంత ప్రయత్నం చేసినా, అంత శ్రమ పడినా ఫలితం రాలేదు అంటే దేవుని ఆలోచన నువ్వు తీసుకోలేదు. దేవుని ఆలోచన ప్రకారం నువ్వు అడుగు వేయలేకపోయావు. దేవుని ఆలోచన ప్రకారం ప్రయత్నం చేయలేకపోయావు. దేవుని ఆలోచనకు నువ్వు అవకాశం ఇవ్వలేకపోయావు. ఇది ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని ఆలోచనకు అవకాశం ఇద్దాం. పేతురు ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇచ్చి తన జీవితంలో ఎన్నడూ చూడనంత సమృద్ధిని చూడగలిగాడు. ఇంకో వ్యక్తి కూడా దేవుడిచ్చి ఆలోచన విన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఫస్ట్ భయపడి
యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అలాగే 15 వచనం కూడా అమ్మ వినాలి ఈ మాట. దేవుడు సెలవిచ్చింది ఏమనగా మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మీతో కూడానున్న చాలు. హల్లెలూయా. కొంచెం చెప్పండి గట్టి హల్లెలూయా. చేతులపై చెప్పు గట్టి హల్లెలూయా. ఇక్కడ ఇంకొక వ్యక్తి దేవుని ఆలోచన తీసుకోవడానికి ఒక సిద్ధపడి ఉన్నాడు. ఎవరంటే రాజు. హీఈస్ ద కింగ్. ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి ఒకేసారి 3 దేశాల వాళ్ళ మీదకి వస్తుంటే భయపడ్డాడు. అంత సైన్యం లేదు. ఈ 3 సైన్యాలను తట్టుకునేంత సామర్థ్యత ఈ దేశానికి లేదు, ఈ వ్యక్తులకు లేదు, ఈ సైన్యానికి లేదు. దేవుడు ఎవరంటే చూడండి, మన సామర్థ్యం ద్వారా జరిగించే దేవుడు కాదు. దేవుని సామర్థ్యంతో, నీ సామర్థ్యం కంటే ఎక్కువైన కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని ఆలోచన వింటే నీ సామర్థ్యంతో కాదు, నీ సామర్థ్యం కంటే ఎక్కువైన కార్యాలు చేస్తాడు, ఎక్కువైన విజయం ఇస్తాడు, ఎక్కువైన భారమైన భరితమైన దేవుడే నిలబడతాడు. యెహోషాపాతు వేడుకున్నాడు, అయ్యా 3 దేశాల వాళ్ళు వస్తున్నారు, మరి వారిని తట్టుకునేంత సామర్థ్యం నాకు లేదయ్యా, ఆ సామర్థ్యం నాకు లేదయ్యా, అయ్యా నేను చేయలేనయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మన వల్ల కాదు, దేవుని అడుగుదాం. దేవుని విచారం చేసి దేవుడు చెప్పే ఆలోచన విందాం అని చెప్పి అందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడుతున్నారు. ఉపవాసం ఉండి దేవుని ఆలోచన ఉండడానికి అడుగుతున్నారు, వేడుకుంటున్నారు, దేవుని మొరపెడుతున్నారు. దేవుడు ఆలోచన ఇచ్చాడు, పలానా అరణ్యం దగ్గర నుంచి మీరు వెళ్ళండి, మీరు జస్ట్ నిలబడండి, మీరు యుద్ధం చేయనవసరం లేదు. అమ్మ వింటున్నారా? మీరు యుద్ధం చేయనవసరం లేదు, మీరు నిలబడితే చాలు, నేనే యుద్ధం చేస్తాను. అమ్మని చెప్పు గట్టిగా హల్లెలూయా. మీరు యుద్ధం చేయనవసరం లేదు, మీరు నిలబడండి చాలు, మీరు ప్రయత్నించండి చాలు, మీరు ప్రయాసపడండి చాలు, ప్రతిఫలాన్ని నేనే ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో కూడా అదే అంటున్నాడు. నువ్వు యుద్ధం చేయనవసరం లేదు, నువ్వు పెద్ద స్ట్రెస్ టెన్షన్ తీసుకొని అవసరం లేదు, నువ్వు జస్ట్ ప్రయత్నం చేయి, ఫలితం దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. గొప్ప దీవెన నీకు రాబోతా ఉంది. గొప్ప ప్రతిఫలం నీ ఇంటిని తాగబోతా ఉంది. గొప్ప ప్రతిఫలాన్ని దేవుడిని పిల్లకి ఇవ్వబోతున్నాడు. ఇది నువ్వు నమ్ము. నువ్వు నమ్మగలిగితే దేవుడే చూసుకోబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇవ్వగలిగితే, ఆలోచనకర్త అయిన దేవునికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే. యెహోషాపాతు అవకాశం ఇచ్చాడు, మొరపెట్టాడు, అయ్యా నాకు శక్తి చాలదు, నాకు సామర్థ్యం లేదు, నేను బలహీనుడను. దేవుడు సామర్థ్యవంతుడు. మన సామర్థ్యం మనతో వెళ్తే, నీ సామర్థ్యంతో నీకున్న జ్ఞానంతో నేను ఎట్లయినా కొడతాను అని నువ్వు వెళ్ళావనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోతావు. అదే దేవుణ్ణి అడిగావనుకోండి, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఫెయిల్ చేయనీయడు ఆయన. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఫెయిల్ అయిపోవడం, నువ్వు పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నలుగుట్లో నవ్వులు పాడవడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు నలిగిపోవడం, నవ్వుల పాలైపోవడం, నష్టాల పాలైపోవడం దేవుడికి ఇష్టం లేదు. నవ్వుల పాలైన వారి ఎదుటిది నిన్ను తలగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశం, నిన్ను గణపరచాలని దేవుని ఆలోచన, నిన్ను పైకి లేపాలని దేవుని ఉద్దేశం. మరి దేవుని ఆలోచన వినకుండా నీ సొంత ఆలోచనతో వెళ్తావేంటి? దేవుని ఆలోచన వింటావా? ఈ దినం దేవుని ఆలోచనకు అవకాశం ఇస్తావా? మన మీటింగ్స్ అయిపోయిన తర్వాత, మీటింగ్స్లో అప్పుడు ఫస్ట్ మీటింగ్లో పోస్టులు వేసిన వ్యక్తికి దేవుడు జాబ్ ఇచ్చాడు. ఒకటేసారి 2 దిక్కుల ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే దేవుడు చక్కటి జాబ్ ఇచ్చాడు. 2 జాబ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పిందంట, బిడ్డ 2 జాబులు వచ్చినాయి కదా,
నీ ఆలోచన తీసుకోకు, సేవకులకు ఫోన్ చేయి, సేవకుల్ని ప్రార్థన చేసి ఈ 2 రోజుల్లో చెప్పమని చెప్పు, దేవుడి ఆలోచన తీసుకుందామని చెప్పాడు. నాకు ఫోన్ చేస్తే చెప్పారు, ఇట్లా రెండు కంపెనీస్లో జాబ్ వచ్చాయి అంటే ఏది తీసుకోవాలని చెప్తుంటే మేము 2 days ప్రార్థన చేసి మేము అందరం ప్రార్థన చేసాం. ఎందుకంటే వాళ్ళ తండ్రి అశోక్ అన్న మన మందిరానికి 2 మందిరాలకు ఎంతో మరి పనిచేశారు. దేవుడు వారి 2 పిల్లలకు జాబ్ ఇచ్చాడు ఒకసారి. అయితే ప్రార్థన చేసిన తర్వాత నాకు ప్రేరేపణ అనిపించింది, సిద్ధు నువ్వు ఇక్కడ కాదు, వరంగల్ వద్దు, నువ్వు హైదరాబాద్లోకి వెళ్ళు, నువ్వు ఆ విప్రో కంపెనీ సెలెక్ట్ చేసుకో అంటే. నిజానికి ఆయనకు విప్రోలోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదట, అస్సలు ఇష్టం లేదు. హైదరాబాద్లోకి వెళ్ళడం, నాకు ఇక్కడ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే బాగుండు అంటున్నాడు. అయితే దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం తనకి ఇష్టం లేకుండా వెళ్ళాడు. హైదరాబాద్లో 2 years జాబ్ చేశాడు, నిరాశతో ఉన్నాడట. నేను అనవసరంగా ఆలోచన ఉన్నాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే బాగుండు, నాకు శాలరీ ఏం హైక్స్ లేవు, ఏం డెవలప్మెంట్ లేదని వాళ్ళ అమ్మతో ఊకేనేవాడట. వాళ్ళ అమ్మ అనేది, లేదు బిడ్డ, దేవుని ఆలోచన నీ మేలు కొరకే, దేవుని ఆలోచన నిన్ను గణపరచడానికి, దేవుని ఆలోచన ఖచ్చితంగా, దేవుని ఆలోచన ఎప్పుడు ఫెయిల్ కాదు, మనం ఫెయిల్ అవుతామని చెప్పి ఎంతో బలపరిచింది. రోజు అట్లా ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు 2 years ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి హైక్స్ లేవు, ఏం లేవు, శాలరీలో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. కానీ దేవుడు మన నాకు చెప్తున్నాడు, నేను ఎల్బీ స్టేడియం మీటింగ్కి వెళ్ళినప్పుడు తన రూమ్కి వెళ్ళాను, అక్కడ మీ ఇద్దరు ఉన్నాం, చెప్తున్నా బ్రదర్ నేను డెవలప్మెంట్ లేదు, నాకు అస్సలు నిరాశ అనిపిస్తుంది, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే, మరి వెళ్ళిపోయావంటే, లేదు దేవుడు నాకు ఆలోచన ఇచ్చానని ఆగాను. దేవుడు ఈ నెల నాకు చక్కటి అవకాశం ఇచ్చాడు, సంవత్సరానికి 7 lakhs 7 లక్షల ప్యాకేజ్ పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతకాలం నేను బాధపడ్డాను, 2 సంవత్సరాలు నేను బాధపడ్డాను. నేను అనవసరంగా దేవుని ఆలోచన విన్నాను, నేను ఇంటికాడ ఉంటే ఇదే శాలరీ, నాకు శాలరీ ఎక్కువ రాకపోయేది కానీ ఇదే 15,000 17,000 నాకు ఇంటి దగ్గర వచ్చేది. కానీ చాలా దుఃఖపడ్డాడట. కానీ ఎప్పుడైతే దేవుడు చూడండి, దేవుని ఆలోచన కొద్ది కాలం నిన్ను ఆపుతుందేమో, కొద్ది కాలం నిన్ను బాధ పెడుతుందేమో, కానీ ఆ బాధ తర్వాత గొప్ప దీవెన నీ కొరకు సిద్ధమై ఉన్నది, గొప్ప స్థానం నీ కొరకు సిద్ధమై ఉన్నది. దేవుడు అయిన వర్క్ మంచిగా చేయడం బట్టి ఆ టీమ్ లీడర్స్ అంట, దాని మేనేజర్ పరిచయం అయ్యి వాళ్ళు చెప్పి పలానా ఎగ్జామ్ రాయి అంటే ఎగ్జామ్ రాశాడు. సీనియర్లకు పెద్ద పెద్ద అనుభవస్తులకు రావాల్సిన ఆ ప్యాకేజ్ 7 లక్షల ప్యాకేజ్ ఉన్న దానికి ఈయన కూడా సెలెక్ట్ అయ్యాడట. హల్లెలూయా. సంవత్సరానికి 7 లక్షలు అని చూడండి, ఎంత గొప్ప స్థితి. నాతో పాటు మీ ఇద్దరు ఒకటే కాలేజీలో చదివాము, సిడిసిలో చదివాం. కాలేజీలో నాకు పరిచయం అయ్యాడు, కాలేజీలోనే నేను దేవుని మాట్లాడుతాను చెప్పే వ్యక్తిని. దేవుడు చూడండి, దేవుని ఆలోచన తీసుకుంటే అది వేరేగా ఉంటుంది. దేవుని ఆలోచన వేరే, దేవుని ఆలోచనలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ముళ్ళు ఉండొచ్చు, కొన్ని ఆటుపోట్లు ఉండొచ్చు, కొన్ని అవమానాలు ఉండొచ్చు. కానీ నీకేం కావాలి? ఇంత చిన్న ముళ్ళు ఉండొద్దు, చిన్న ఉండద్దు, ఏకంగా సీసురుడి మీద నడవాలి. నువ్వు నీ ఆలోచన అది. నువ్వేమో నీ ఆలోచన ఎట్లా అనుకుంటావు? అయ్యో నేను అనవసరం విన్నాను, నేను అనవసరంగా నా ఆలోచన తీసుకుంటే సీసీ రోడ్ మీద నడిచినట్టు సాఫ్గా వెళ్ళేవాడిని. దేవుని ఆలోచన విని ఈ అవమానాల రూట్ తీసుకున్నాను, దేవుని ఆలోచన విని ఈ నష్టాల యొక్క రూట్ తీసుకున్నాను, దేవుని ఆలోచన విని ఈ కష్టాల వెంబడి నడుస్తున్నాను. కష్టాల తర్వాత, కన్నీళ్ళ తర్వాత గొప్ప దీవెన దేవుడు దాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్యల తర్వాత సమృద్ధి దేవుడు దాచాడు. దేవుని ఆలోచనతో అడిగి ఓపిక పట్టు. దావీదుతో ఏమన్నాడు దేవుడు? దావీదుతో సౌలు చనిపోయాడు, రాజు కావాలి, 7 సంవత్సరాలు ఆపాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు దేవుడు అణిచివేశాడు, దేవుడు అడ్డుకుంటున్నాడు. అయ్యా నేను వెళ్తాను, ప్రజలందరూ నాకే మద్దతు ఇస్తున్నారంటే నో, హెబ్రోన్లో వెయిట్ చేయి. ఎక్కడది? హెబ్రోన్లో దేవుని సంఘము. హెబ్రోన్ అంటే దేవుని సంఘానికి సూచన. ఎదురు చూడు. 7 సంవత్సరాలు ఆపితే అప్పుడు ఎందుకు దేవుడు 7 సంవత్సరాలు ఆపాడు తెలుసా? దావీదు మీద భారం లేకుండా చేయాలని. హల్లెలూయా. ఎటువంటి ఆటుపోటులు లేకుండా చేయాలి. దావీదు రాజ్యాన్ని స్థిరపరచాలి. దావీదు రాజ్యాన్ని తన తరముల వరకు, పిల్లల తరం వరకు స్థిరపరచాలి. సౌలు పోగొట్టుకున్న కృప దావీదు పోగొట్టుకుండా చేయాలని దేవుడు దావీదుకు ఓపికను నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు చెప్పాలి? ఏం నేర్పిస్తున్నాడు? ఓపిక నేర్పిస్తున్నాడు, ఓర్పులో నడిపిస్తున్నాడు, ఓదార్చడం నేర్పిస్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కూడా ఓపికని పరీక్షించాలని, నేర్పించాలని, నీ ఓర్పును, నీ యొక్క సహనాన్ని పరీక్షించాలని దేవుడు ఆపుతున్నాడు. నీకేమో ఓపిక లేదా, నీకేమో ఓర్పు లేదా, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని ఆలోచన కాదని నువ్వు ఎన్నిసార్లు అనుకోలేదు? ఎన్నిసార్లు నువ్వు ఇది దేవుని ఆలోచన కాదు, దేవుని చిత్తం ఇది కాదు అని నువ్వు ఎన్నిసార్లు అనుకోలేదు? ఈరోజు ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇస్తే నీ జీవితం ఉన్నతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని అపజయాలు ఉంటాయి, అన్ని విజయాలే కాదు, కొన్ని అపజయాలు ఉంటాయి. ఓపిక పట్టగలిగితే దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా, దేవుడు జయమిస్తాడు. ఇది ఓపిక కలిగి ఉంటావా? ఓర్చుకోగలుగుతావా? దేవుడిచ్చే మార్గం కొరకు నిలబడతావా? హైదరాబాద్లో ఒక సిస్టరు తన హెబ్రోన్ చర్చ్కి వెళ్తుంది. ఒక చిన్న ప్రేయర్ పెట్టినప్పుడు మేము కూడా వెళ్ళాము. ఒక చిన్న గ్రీటింగ్ చెప్పినప్పుడు ఆ గ్రీటింగ్స్లో సాగిపోడి, గో ఫార్వర్డ్ అనే మాట గురించి చెప్పాను. తను ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉందట, బయట దేశంకి వెళ్ళాలి, కానీ డబ్బు లేదు. ఎట్లా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చాడు, నువ్వు ప్రయత్నించని చెప్పినప్పుడు 2 సంవత్సరాలు ప్రయత్నించిందండి. కానీ ఏ ఒక్క సక్సెస్ కాలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత మొన్న కాల్ చేసింది, జర్మనీ దేశానికి వెళ్ళింది. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అన్న మీరు ప్రార్థన చేశాను, నేను ఇప్పుడు జర్మనీ దేశంలో ఉన్నాను. దేవుని ఆలోచన గొప్పది, దేవుని ఆలోచన మన జీవితాల్లో ఉన్నతమైనది. ఆ ఆలోచనకు నువ్వు అప్పగించుకోగలిగితే, దేవుని ఆలోచనకు అవకాశం ఇవ్వగలిగితే, దేవుని ఆలోచన ఏంటో వినగలిగితే, దేవుని ఆలోచనలో ఉన్న అవమానాలు తట్టుకోగలిగితే దీవెనలు వేరుగా ఉంటాయి, ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి, అభివృద్ధి వేరేగా ఉంటుంది. దేవుడిచ్చే స్థానం గొప్పది. నువ్వేమో చిన్న చిన్న స్థానాల కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుని స్థానం గొప్పది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్దిగా దేవునికి అవకాశమే, దేవునికి సలహాలు ఇస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. ఈ మార్గంలో వెళ్ళగలిగితే నీకు దీవెనకరంగా మారుతుంది. ఈ మార్గంలో వెళ్ళగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. పేతురుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు, ముందుకే వెళ్ళవై. నేను అంటాను, ఒక చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. చేపలు పట్టే వాళ్ళని మనం ఉన్నాం అనుకోండి, మనకందరూ చేపలు పట్టడం రాదు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయి అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నీకు తెలుసా, నాకు తెలుసా? చేపలు పెట్టడానికి నీకు తెలుసా, నాకు తెలుసా? నేను ఇన్నేళ్ల నుంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అదే వచ్చింది బాధ. ఎవరైనా ఎక్స్పీరియన్స్ బాధలకు చెప్పానుకో, నీకు తెలుసా, నాకు తెలుసా? నేను అంటాను, దేవుని ఆలోచన ఇదేరా, దేవుని ఆలోచన ఇదే అమ్మా, దేవుని ఆలోచన ఇదే బ్రదర్. ఈ విధంగా ఓపిక కలిగి ఉండు, ఓర్చుకో, ఓపిక నేర్చుకో, ఓర్పును కలిగి, సహనం కలిగి నువ్వు అడుగు వేయగలిగితే తప్పక విజయం నీకు రాబోతా ఉంది. చప్పలు కొడుతూ దేవుని స్తుతించు గట్టిగా 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 గట్టిగా. విజయం దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. 2026 విజయపు మార్గంలో దేవుని నడిపించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన నీ జీవితంలో పరిచయనుగాక, ఆ ఆలోచనకు అప్పగించుకుందుగాక. హల్లెలూయా. దావీదు దేవుని ఆలోచన విన్నాడు, ఓర్చుకొని నిలబడగలాడు. పేతురు ఆలోచనకర్త అయిన దేవునికి అవకాశం ఇచ్చాడు, నిలబడి విజయాన్ని సూచాడు. యెహోషాపాతు దేవుని ఆలోచన విని జస్ట్ పార్టిసిపేట్ చేశాడు అంతే, నిలబడ్డాడు అంతే, కానీ దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. నేనంటాను, ఇది నీకు కూడా విజయం రాబోతా ఉంది. 2026 సంవత్సరం నీ పిల్లల్ని దేవుడు విజయం మార్గంలో నడిపించబోతున్నాడు. ఒక్కసారి దేవుడి ఆలోచనకు అప్పగించుకో. దేవుని చిత్తంలో నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని చిత్తం నీ జీవితంలో పలానా విజయం రావాలి, పలానా స్థితిలో నువ్వు ఉండాలి, పలానా ఘనత నీకు రావాలి, పలానా ఉద్యోగం నీకు రావాలి అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. దేవుని ఆలోచన ఇంకా రావట్లేదు, విజయం రావట్లేదు, అపజయాలు ఎదుర్కొంటున్నాయంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అర్థం, దేవుడు నీకు అనుమతించాడని అర్థం. ఈరోజు ఆలోచనకర్త అయిన దేవుడు, మన దేవుడు ఎవరు చెప్పండి? He is the divine God with extraordinary wisdom. ఆయన జ్ఞానం గొప్పది, ఆయన ఆలోచన గొప్పది. ఒక సేవకుడికి దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఏంటో తెలుసా? ఆయనకు 500 సంఘం ఉందట. దేవుడు ఆలోచన ఇచ్చాడు, పాస్టర్ గారు 500 సంఘం ఉందని నువ్వు సంతృప్తిగా ఉన్నావు, 500తో నేను ఉంచాలనుకోవట్లేదు, వేలాది వేల మంది నడిపించాలని,
ఈ గ్రామంలో గొప్ప మందిరం కట్టాలని నేను ఆలోచిస్తా ఉన్నాను. కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి పయ్యా? రోజు 2 గంటలు లేచి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పాడట. చెప్పండి ఏం చెప్పాడు? చెప్పండి ఏం చేయాలి? ఏం చెప్పాడు? ప్రార్థన చేయమని చెప్పాడు. అయ్యా 2 గంటల కంటే ఎవరు వస్తారయ్యా? ఎవరు రాకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. వెళ్ళాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. రోజు ప్రార్థన చేసిన చర్చి తప్పుడిస్తుంటే శబ్దం వస్తుంది కదా, పక్కన ఇంట్లో ఆయనతో శబ్దం వస్తుంది కదా. అరే పాస్టర్ గారికి ఈ రాత్రిపూట వస్తున్నాడు ఏందని ఎస్త లెక్కలు అంటారు. ఏంది రాత్రిపూట వస్తుంది పాస్టర్ అంటే చెప్తున్న దగ్గర ఇంట్లోకి శబ్దం వస్తుంది కదా. చూస్తుంటే పాస్టర్ గారు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడట. 2 ముసలోళ్ళు చూశారట, పాస్టర్ గారు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అరే ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు అనుకోని ఆయన వచ్చేదాకా ఎదురు చూసి ఆ ఇద్దరు భార్య భర్తలు ముసలోళ్ళు అండి, రాయలమ్మ అంటే ఏసబంకుల్లాగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఏం చేస్తున్నావు అంటే, దేవుడు ఈ ఊర్లో గొప్ప మందిరాన్ని ఇవ్వబోతున్నాడు, అనేక వేల మందిని రక్షించబోతున్నాడు, మాట ఇచ్చాడు. మరి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అయ్యా నీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాం, నీతో పాటు మేము కూడా వస్తాం. వద్దమ్మా మీరు ఏజ్డ్ పర్సన్స్, రాత్రిపూట నిద్ర ఉండదు, లేదయ్యా మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ముగ్గురు కలిసి 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 2 లక్షల మందికి బాప్తిసం ఇచ్చారు. చప్పలు కొట్టు దేవుణ్ణి స్తుతించు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 1,80,000 మంది ఒక సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళకి మందిరం ఇక స్థిరమైన మందిరం లేదు, కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. నైజీరియాలో సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, అది కిలోమీటర్ వెడల్పు ఉంటుందట. ఎంత చెప్పండి? ఇక్కడి నుంచి ఇప్పుడు చాలా ముందు అట్లా అనుకోండి, కిలోమీటర్ వెడల్పు, కిలోమీటర్ పొడవు అంట. మందిరం లేదు, టెంట్స్ కిందనేగా. చూడండి నిజంగా జరిగింది ఇది. దేవుని ఆలోచన అంటే అంత గొప్ప దేవుని ఉంది. ఈ పూట ఆలోచనకర్త అయిన యేసేకు అవకాశం ఇద్దాం, ఆలోచనకర్త అయిన యేసేకు అప్పగించుకుందాం, ఆలోచనకర్త అయిన దేవుని ఆజ్ఞలను ఆచరిద్దాం. దేవుడు అద్భుతం చేయునుగాక, అద్భుతం జరిగించునుగాక. ఈరోజు మన ఆలోచన వినకండి, నీ ఆలోచన వినకండి, ఎవరో చెప్పే ఆలోచన విని అడుగు వేయకండి. కేవలం దేవుని ఉద్దేశం ఉండి దేవుని ఆలోచన నీకు చెప్పితే తప్పక ప్రయత్నం చేయి, ఫలితం దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ కృప మీకు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు మోకరించి చిన్న ప్రార్థన చేద్దామా? అందరు మోకరించండి, మీరున్న చోట మోకరించి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్యా, యేసయ్యా నీ ఆలోచనకు అప్పగించుకుంటానయ్యా, నీ ఆలోచనని అప్పగించుకుంటాను ప్రభువా. 2 చేతులు ఆకాశం పెట్టి, దేవుడు మన ఊరిలో కూడా మరి 40 సంవత్సరాల తర్వాత ఈ మందిరం కట్టబడుతుంది. 40 ఏళ్ళ తర్వాత ప్రారంభించాం. 40 ఏళ్ళు ఈ చిన్న మందిరంలో ఎన్నో బాధలతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం నిలబడగలిగాం. ఈ 40 ఏళ్ళ తర్వాత దేవుడు కదిలించబోతున్న ఈ కార్యాన్ని, జరిగించబోతున్న ఈ కార్యాన్ని మనం కూడా చూసే టైం వచ్చింది. 2 చేతులు ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు పెద్ద మోకాళ్ళ మీద ఉన్నారు. ఈరోజు దేవుని ఆలోచన ఏంటో నీ జీవితంలో జరగాలి, దేవుని ఆలోచన ఏంటో నీ వ్యాపారంలో జరగాలి, దేవుని ఆలోచన ఏంటో నీ కుటుంబంలో జరగాలి, దేవుని ఆలోచన నీ పిల్లల విషయంలో జరగాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అందరూ మోకరిద్దామా? 2 చేతుల ఆకాశం వైపెత్తి దేవుని ఆలోచనకు అప్పగించుకుందామా? ఆ అనుభవం ఉంది, ఈరోజు నీ అనుభవంతో అడుగేయకు. జ్ఞానం ఉంది, నీ జ్ఞానంతో అడుగేయకు. ఆలోచన ఉంది, నీ ఆలోచనతో అడుగేయకమ్మా. దేవుని ఆలోచన తీసుకో. దేవుడు నీ జీవితంలో ఏ ఆలోచన అయితే ఉద్దేశించాడో, ఆయన ఆలోచనలు కష్టతరంగా ఉన్నా, ఆయన ఆలోచనలు కన్నీటి మార్గంలో నడిపించినా ఓర్చుకోగలిగితే, ఓపిక కలిగి ఉండగలిగితే, మన యేసయ్య కరుణగల దేవుడు, కరుణా వాత్సల్యాన్ని చూపే దేవుడు ఆయన, కృపాభరితుడు ఆయన, కన్నీటిని తొలగించే దేవుడు ఆయన. 2 చేతుల ఆకాశం నుంచి చిన్న ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీ ఆలోచనకు అప్పగించుకుంటాను ప్రభువా, నీ ఆలోచనకు అవకాశం ఇస్తాను ప్రభువా. ఆలోచనకర్తగా నా ఇంటిలో అడుగుపెట్టు ప్రభువా, ఆలోచనకర్తగా మా సేవలు అడుగు పెట్టండి అయ్యా, ఆలోచనకర్తగా మా సేవలు అడుగు పెట్టు ప్రభువా. నీ ఆలోచన వినాలని ఎదురు చూస్తున్నాం, నీ ఆలోచన వినాలని ఆశపడుతున్నాం, నీ ఆలోచన ఏంటో మా జీవితంలో జరగాలని అపేక్షిస్తున్నాం ప్రభువా. అవును, మా ఆలోచనలు కష్టాన్ని ఇచ్చాయి, మా ఆలోచనలు నష్టాన్ని ఇచ్చాయి,
మా ఆలోచనలు అవమానపరిచాయి, మా ఆలోచనలు అప్పుల పాలు చేసే ప్రభువా, మా ఆలోచనలు నిందల పాలైపోయాయి, మా ఆలోచనలు అయ్యా అందరిలో నవ్వులు పాలైపోయాయి ప్రభువా. ఒకరు ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నావా? మా ఆలోచనలో నష్టమైపోయాడు, ఇంతకాలం నీ ఆలోచన వినలేకపోయాను. నా జీవితంలో ఆలోచనకర్తగా అడుగు పెడతావా? నా జీవితంలో ఆలోచనకర్తగా ఒక్కసారి అడుగు పెడతావా? ఒక్క చిన్న ప్రార్థన, ఒక్క చిన్న ప్రార్థన. రెండు చేతులు ఆకాశం పెట్టి హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా. అప్పగించుకో, అవకాశమే. ఆలోచనకర్త అయిన దేవుడికి అవకాశమే. నువ్వు విజయం సాధిస్తావు, ప్రతిఫలాన్ని చూస్తావు. నష్టపోయిన చోటి, నవ్వుల పాలైన చోటి గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఆలోచనకర్త అయిన దేవుడు ఈ పునరుద్ధరణ దినం నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. గట్టిగా చప్పలు పడుతూ, గట్టిగా చప్పలు పడుతూ పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకో, అప్పగించుకో. ఆలోచనకర్త అయిన దేవుడు అడుగు పెట్టే వేళ ఇది. నష్టపోయిన చోట నిన్ను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు మరలా ప్రయత్నించు, నువ్వు మరలా ప్రయాసపడు, మరలా అడుగు వేయి. నీ ఆలోచన దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీకు ఎలా నడిపించాలో నడిపించబోతున్నాడు. ఎటు వెళ్ళాలో చెప్పబోతున్నాడు. ఏం చేయాలో ఉపదేశించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. బయట ఉన్నవారు అందరూ రెండు చేతుల ఆకాశమే పెట్టి యేసయ్యా నీ ఆలోచనలకు మేము అవకాశం ఇద్దాం, నీ ఆలోచనలకు మేము అప్పగించుకుంటాం. నీ ఆలోచనే మా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాం. మా ఆలోచన తొలగిపోవాలి, నీ ఆలోచన జరగాలి. ఆలోచనకర్తగా నీవు అడుగు పెట్టాలి. ఆలోచనకర్తగా నీ ఆలోచనలు మాకు కావాలయ్యా. మేము విజయం చూడాలి. ఇప్పటిదాకా అపజయాల పాలయ్యాం, కన్నీటి పాలయ్యాం తండ్రి. శ్రమలలో నడుస్తున్నాం, మాకు విజయం కావాలయ్యా. విజయం చూడాలి ప్రభా, విజయం చూడాలి ప్రభా. విజయపు మార్గమే నడవాలయ్యా. విజయపు దారులు తెరవబడాలి, తెరవబడాలి దినం. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను దేవుని ఆలోచనకు అవకాశం ఇస్తానన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ప్రతి పనుల్లో నేను నా దేవుడికి అవకాశం ఇస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ దినం ప్రభా ఎంతమంది నీకు అవకాశం ఇస్తున్నారు. యేసు నామములో వారి జీవితంలో అద్భుతం చేయుదుగాక, అద్భుతం జరుగునుగాక. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో విజయం కలుగునుగాక, విజయం కలుగునుగాక, విజయం సాధించుదురుగాక. దయచేయండి. ఆలోచనకర్తగా వారి జీవితంలో అడుగు పెట్టండి. ఆలోచనకర్తగా మా సంఘంలో అడుగు పెట్టండి. నీ ఆలోచనలన్నీ మా జీవితంలో జరిగించమని, నీ ఆలోచనలన్నీ మా జీవితంలో ప్రతిఫలాన్ని తీసుకురమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా హల్లెలూయా.